నిన్న అంటే అఫ్కోర్స్ చిత్రగుప్త పనిచేయదు కాబట్టి సండే, మొన్న సాటర్డే అనుకుంటా, ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే మన సాటర్డే పొద్దున్నను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశంలో ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ రిగ్ అయినాయి అని చెప్పిండు. ఎలక్షన్స్ రిగ్ అయినాయని, యాక్చువల్గా మోదీ గారికి బహుమతి రాలేదనని, అంటే మ్యాండేట్ రాలేదనని, సంఖ్య రాలేదనని, యాక్చువల్గా గవర్నమెంటు మోడీ గారు ఫామ్ చేయలేరనని, ఏదో జిమ్మిక్ చేసిండ్రు, రిగ్గింగ్ చేసి గెలిచిండ్రు అని చెప్పి పలు సంస్థలు, పలు న్యూస్ పేపర్లలో కూడా గట్టిగానే వచ్చినాయి. అయితే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎట్లనో తిప్పి కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ముక్కు తోక ఏం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని మన అందరికీ తెలుసు. దీని మీద ఒక చిన్న చిట్టా ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ ఈ మనిషి జీవితాంతం మొత్తం అబద్ధాలతోనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే ఎలక్షన్స్ రిగ్ అయినాయి 2024 ఎలక్షన్స్లా అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయం లేని యువరాజా వారికి, క్లూలెస్ ప్రిన్స్కి ఇవాళ ఖచ్చితంగా మనం ఒక ధీటైన జవాబు చిత్రగుప్తు నుంచి ఇద్దాం ఫ్రెండ్స్. మోదీ గారు G20 లాంటి పెద్ద పెద్ద స్టేజ్లు వేస్తూ ఉంటే ఆ స్టేజ్ల దగ్గరికి ఎంట్రీ దూరం మాట, ఈయనకి ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా నిలబడే ఛాన్స్ లేకుండా పోయింది. ఇంకా ఈయన ఎలక్షన్ల ఎంట్రీ గేట్ దగ్గర కూడా నిలబడలేకపోతున్నాడు అని అంటే ఈయన ఈయన కాంపిటెన్సీ, ఈయనని ఎట్లా సమ్అప్ చేయాలా అని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నా. ఇంకెంత దిగజారుతాడు తన రాజకీయ చరిత్రలా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఒక ఎటర్నల్ అపోజిషన్ లీడర్ని మనం ఇవాళ మీకు పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఒక యువరాజా వారిని. ఏం యువరాజా వారు అని అంటే రాజ్యం లేని యువరాజా వారిని, ఏ కింగ్ వితౌట్ ఎ కింగ్డమ్ని మీకు నేను పరిచయం చేస్తున్నా. కన్ఫ్యూజన్లా మన ఇక కొన్ని మంచి మాటలు వస్తాయి పొద్దున కానీ ఇక నేను ఆపుకుంటున్నా. సో రాజ్యం లేని ఆ రాహుల్ గాంధీని ఇలా మనము చిత్రగుప్తు ద్వారా దేశానికి మళ్ళొకసారి పరిచయం చేద్దాం. ఆయన పేరు ఇలా రాహుల్ రిగ్డ్ గాంధీ అయిపోయింది. జిలేబీ గాంధీ నుంచి మళ్ళీ ఒక పురోగతి సాధించిండు. నిత్యం డెవలప్ అవుతూ రావాలి కదా, దట్ ఈజ్ లైఫ్ అని అనుకుంటాడు మనోడు. సో ఇలా ఆయన పేరు దేశం మొత్తంలో రాహుల్ రిగ్డ్ గాంధీ అని చెప్పి అయిపోయింది. మోడీ లీడర్షిప్లో 75,000 కిలోమీటర్ల హైవేలు వేసిండ్రు. వీళ్ళు ఏమన్నా వేసిండ్రు అని అంటే టెర్రర్ క్యాంపులు, వాళ్ళతోని పాకిస్తాన్ని ప్రేమిస్తాము అని చెప్పి చెప్పుడు తప్ప. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారి హయాంలో టెర్రర్ క్యాంపులు కూడా బాంబులైనాయి, దాన్ని స్ట్రాంగ్గా కండెమ్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఇలా యావత్ ప్రపంచానికి ఎవరు టెర్రరిస్ట్ స్టేటులు అని అనేది క్లియర్ కట్గా పాకిస్తాన్ని చిత్రపటంలో పెట్టిండ్రు. ఆయుష్మాన్ భారత్ ఇలా గరీబులకు ఎంత సేవలు అందిస్తుందో మనం అందరం చూసినాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయుష్మాన్ భారత్లో ట్రీట్మెంట్ కూడా ఉన్నది. ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న తలనొప్పులకు అక్కడ చిన్న మందు కూడా ఉన్నది. ఏంటంటే కమలం పువ్వు బటన్ అని చెప్పి చెప్తారు. మన డియర్ రాహుల్ రిగ్డ్ గాంధీ లొల్లి పెడతా ఉంటాడు. లొల్లి పెట్టకుండా మాత్రం ఖచ్చితంగా ఉండడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుంటాడు. ఎట్లనంటే మనం వెనకటికి గల్లీ క్రికెట్ ఆడినప్పుడు మాట్లాడతాం కదా, అవో చూసినా ఎంపైర్ గడ వాళ్ళతో చేతులు కలిపిండు. నువ్వు తూచాటలు ఆడకరాబోయ్, నువ్వు కథలు పడకు, నువ్వు మాదిక్కున్నోని సడన్గా గట్లెట్ల పోయినవు రాబోయ్ అని చెప్పి మాట్లాడతాం కదా. ఇట్లాంటి చిల్లర పంచాయతీలన్నీ రాహుల్ గాంధీ రోజు ఒకటి చేస్తూ ఉంటాడు. మొన్న ఇండియన్ ఎకానమీ డెడ్ అయిపోయిందని చెప్పి, చచ్చిపోయింది మీ కాంగ్రెస్ ఎకానమీ కాదు, ఇవాళ ఎలక్షన్లు రిగ్ అయినాయి అని చెప్పి నీకు ఇవాళ యాద వచ్చిందా అని చెప్పి నేను చెప్తున్నా. అయితే రాహుల్ గాంధీకి నేను ఏమడుగుతున్నానంటే, నువ్వు చేసిన ఘనకార్యం ఇవాళ దేశానికి ఏదైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అంటే చొరబాటుదారులకు మీరు ఎంట్రీ ఇచ్చిరు చూడు, మళ్ళీ ఇది రిగ్గింగ్ కాదా? రోహింగ్యా ముస్లిమ్స్లకు, బంగ్లాదేశీ ముస్లింలకు, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు ఇక్కడ మీరు వసతి కల్పిస్తారు కదా, అది చొరబాట కాదా? మీ కాంగ్రెస్ హయాంలో మీరు స్లమ్లు కట్టిండ్రు, కాలనీస్ కట్టిండ్రు, ఓటు బ్యాంకులు కట్టిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ట్యాక్స్ పేయర్ల పైసా మీద వీళ్ళ బతుకు తెరువుని నడిపించిండ్రు. ఇది రిగ్గింగ్ ఎలక్షన్స్ కాదా రాహుల్ గాంధీ? నేను అడిగేటోడు లేకనా అని చెప్పి నేను చెప్తున్నా. ఇక్కడనేమో హైవేలు కట్టుకుంటావా, రైల్వే లైన్లు పెంచుకుంటావా, రైల్వేని మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటావా. మొన్నటిదాకా రైల్వే స్టేషన్ ఇంతవరకు తెలంగాణలో కూడా ఒక దగ్గర రైలు రాకపోతుండే, గాఢ రైలు వచ్చే, నార్త్ ఈస్ట్లలో కూడా రైళ్ళు పోకపోతుండే, ఆడొచ్చే కాశ్మీర్ హయ్యెస్ట్ పాయింట్లలో రైళ్ళు తిరగబట్టే, ఆత్మనిర్భర్ భారత్ కాబట్టే మీరేం చేసిర్రు అంటే స్లమ్ములు తయారు చేసి, కాలనీలు తయారు చేసి, ఎవరికి? చొరబాటుదారులకు, వాళ్ళకు ఓటు బ్యాంకులు ఇచ్చి ట్యాక్స్ పేయర్ల పైసా మీద వాళ్ళకు పూత పూసి, ఇది కదా మీరు చేసింది. ఈ రోహింగ్యాలతోని మాకు పంచాయతీ ఉంటుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీషియల్స్ చెప్పినా వీళ్ళని ఒక విక్టిమ్స్ ఆఫ్ ఆపరేషన్ లెక్క, బాధితుల లెక్క భారత్కి పరిచయం చేసినరా లేదా? ఈ ఘనత మీది కాదా? ఒకటేమో
వీళ్ళు ఎట్లుంటుంది అని అంటే మనకేమో నేషనల్ రిస్క్ అని అనిపిస్తుంది, ఈ రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్లు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ వీళ్ళకేమో ఒక మానవత్వం కనిపిస్తుంది వీళ్ళకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు, ఈ చొరబాటుదారులతోని. వీళ్ళు ఫస్ట్ వస్తారు, క్రాస్ బార్డర్ దాటి భారత్లోకి వస్తారు, వచ్చిన తర్వాత మన ల్యాండ్ని గ్రాప్ చేస్తారు, తర్వాత మెల్లగా ఓటర్ ఐడి, ఆధార్ ఐడి, రేషన్ కార్డులు ఇవన్నీ సంపాదిస్తారు. కాకపోతే ఒక భారతీయుడు నార్మల్గా ఇవన్నిటి కోసం లైన్లలో నిలబడి నానా సంకలు నాకాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఈ చొరబాటుదారులు భారతదేశంలో పట్టుడు పోతే వీళ్ళని ఏమని అంటారంటే, అరే ఓ తో గరీబ్ హే, గరీబ్కు జీనే కా హక్ హే, అంటే వాడు గరీబోడు, వాడికి బతికే రైట్ ఉన్నది కదా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు శిల్క పలుకులు పలుకుతారు. ఇప్పుడు జీనే కా హక్ అని అంటే నేనేమంటున్నానంటే, కిస్కా హక్, కిస్ తరీకేసే హక్ ఆర్ కైకా హక్ అని చెప్పి నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా. ఎవరు పైసల మీద పూతలు ఊస్తున్నారు అని అంటున్నా. పోయి నాకు తెలిసి మీ ఖాందాన్లకేనైతే ఒక్క పైసా పెట్టరు, అది ట్యాక్స్ పేర్ల పైసా మీదనే కదా. ఇవాళ నీ నిరుద్యోగం కూడా నిరుద్యోగ భృతి తీసుకుంటున్నావు నువ్వు, ఇవాళ యావత్ భారతదేశం ప్రజలు కడుతున్న ట్యాక్స్తోనే. ఇవాళ డిస్ట్రిక్ట్స్ లైక్ గోల్పరా, ముర్షిదాబాద్, మాల్దా ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్తోని నిజంగా చెప్పాలని అంటే అసలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మొత్తం భారతీయులు డిసైడ్ చేస్తలేరు, ఈ చొరబాటుదారులు డిసైడ్ చేస్తున్నారు. ఇది టోపీ డిప్లొమసీ కాదా? మీరు ఎంతసేపు భారత్కి ఏమన్నా చేసిండ్రు అని అంటే ఈ చొరబాటుదారులకు వసతి కలిపి టోపీ డిప్లొమసీ అని ఈద్ గ్రీటింగ్స్ తప్ప మీరు ఇంకా ఈ భారత్కి చేసింది ఏంది అని చెప్పి ఇవాళ అడిగితే ఒక్కటన్నా మీరు చేయగలుగుతారా? ఇవాళ రిగ్గింగ్ అని చెప్పి రాహుల్ రిగ్గడ్ గాంధీ మాట్లాడతాడు. ఎన్ఆర్సీ ఇళ్లకు యాంటీ హార్మోనియన్ అని అంటారు, సిఏఏ యాంటీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. బట్ ఇల్లీగల్ ఎంట్రీ ఈ చొరబాటుదారులది మాత్రం ఇంక్లూజివ్ పాలిటిక్స్ అంటారు కాంగ్రెస్ డిక్షనరీలో. అంటే మనం కలుపుకపోవాలి కదా, మానవత్వం ఉండాలి కదా చొరబాటుదారులు. అదే సిఏఏ అని అడుగుతూనేమో యాంటీ డెమోక్రసీ అయిపోతుంది, యాంటీ మైనారిటీ అయిపోతుంది. ఇది ఏడికేని అని చెప్పి చెప్తున్నా. అయితే ఇక్కడనేమో ప్రధానమంత్రి బార్డర్లు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంటేనేమో ఈ బార్డర్లు జంప్ చేసి వస్తారు చూడు, వాళ్ళని రాహుల్ రిగ్గడ్ గాంధీ పెంచి పోషించి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ టుకుటై గ్యాంగ్ ఎవరు అని అనేది ఇవాళ మీరు డిసైడ్ చేయాల్సిన టైం ఆసన్నమైంది ఫ్రెండ్స్. ఇవాళ సడన్గా జనాభా పెరిగిపోవడం అని అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ తీసుకోండి, ఆ కాడికి వస్తే ఫేక్ ఓటర్ ఐడి కార్డులు తీసుకోండి, ఈ గ్యాంగ్స్ అండ్ ఇక ఈ గరీబీ దునియా అనేది మనకు పరిచయం చేస్తారు కదా, దీనికంటే ఎక్కువ కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి చెప్తున్నాం. మళ్ళీ ఉల్టా ఇవాళ బీజేపీ మీద రాహుల్ రిగ్గడ్ గాంధీ ఎలక్షన్లు రిగ్గడ్ అయినాయి అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తారు. మళ్ళీ ఇది ఎక్కడి సెక్యులరిజం అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు రోహింగ్యాలను కాపాడుతానని అంటావు, ఇది ఎక్కడి సెక్యులరిజం అని అంటున్నా. ఆడు భారతీయుడే కాడు, వాడికి హక్కుల గురించి నువ్వు పోరాడతానని అంటావు. వాళ్లకు నీ లాయర్లు వాళ్లకు మద్దతు తెలపడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద కోర్టులలో. కరెక్ట్గా చెప్పాలని అంటే ఎవడు నేషనలిస్టు, నిజంగా చెప్పాలని అంటే ఎవడు మన నేబర్ ఏజెంట్, పాకిస్తానీ నేబర్ ఉంది కదా దానికి ఏజెంట్ ఎవడు అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ది ఓటు బ్యాంక్ की सियासत, నఫ్సానియత్ మే డూబీ ఇన్సానియత్, కాంగ్రెస్ పార్టీ కా శైతానియత్ అని చెప్పి మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? ఇవాళ కొత్త, ఇది ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ ఇట్లాంటి చిల్లర పంచాయతీలు మాట్లాడింది ఇలా ఫస్ట్ టైం కాదు. ఆయన రాఫేల్లో కూడా మాట్లాడిండు, చౌకీదార్ చోర్ హే అని చెప్పి చెప్పిండు. దాని తర్వాత ఏమైంది అని అంటే ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా పెగాసెస్ సర్వేలెన్స్ అలా ట్యాపింగ్లు అని చెప్పిండు, మాస్ స్పైయింగ్ అయిందని చెప్పిండు. కంక్లూజివ్ ప్రూఫ్ ఏమన్నా, కాంక్రీట్ ప్రూఫ్ ఏమన్నా పెట్టిండా, ఆధారాలు పెట్టిండా అంటే రాహుల్ గాంధీ పెట్టలే. డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అని చెప్పిండు. ఎకనామిక్ డిజాస్టర్ అన్నాడు, నిన్నగాక మొన్న కూడా ఎకానమీ డెడ్ అయిందని అన్నాడు. మళ్ళీ ఏదైనా సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఇది వ్యాలిడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ మిస్టర్ రాహుల్ గాంధీ. ఏదైతే ప్రధానమంత్రి పవర్లలో ఉన్నదో, చట్టంలలో ఉన్నదో అదే చేసింది తప్ప ఇంకేం చేయలేదని చెప్తే నోట్ల మన్ను పడ్డది. సిఏఏ యాంటీ ముస్లిం అంటాడు, మళ్ళీ ప్రో హిందూ మాట ఒక్కటన్నా మాట్లాడిండా? ఒక్కటి కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఏదన్నా మన అడ్వర్స్ జ్యుడిషియల్ ఫైండింగ్ అని మనం చెప్తారా అని అంటే అది కూడా కాలేదు. 2024లో ఇవాళ ఎలక్షన్స్ రిగ్ అయిపోయినాయి 2024లో అని చెప్తాడు. ఇది ఆటమ్ బాంబ్ ఎవిడెన్స్ అంటాడు, టైం వచ్చినప్పుడు ఇస్తానని అంటాడు. అప్పటిదాకా మేము నెట్ఫ్లిక్స్ సిరీస్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలా అని చెప్పి చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ దీన్ని కంప్లీట్గా బేస్లెస్ అన్నది, దీన్ని అసలు ఒక కంప్లైంట్ లెక్క కూడా తీసుకోలేదు. ఇవాళ నువ్వు రిగ్గింగ్ అని మాట్లాడుతున్నావు, భారతీయ జనతా పార్టీ నేషన్ బిల్డింగ్లో మాట్లాడుతున్నది. నువ్వేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, భారతీయ జనతా పార్టీ విజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు వినాశ్ అని చెప్పి మాట్లాడుతున్నావు, వాళ్ళు వికాస్ అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎట్లుంటుందని అంటే ఈ చౌకీదార్ సే పంగా, రాఫేల్ కా డ్రామా ఇవన్నీ ఫాల్తూ ముచ్చట్లు మీకు అనిపిస్తున్నాయా లేవా? మీరు ఒక మాట చెప్పు. రిగ్గింగ్ అని అన్నప్పుడు ఏదైనా నిన్నాక మొన్న ఇలా ఇండి కూటమియోడు ఆ తేజస్వి యాదవ్ అని అనుకుంటా, లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు ఆ ఎలక్టరల్ లిస్ట్లో నా పేరు లేదని అన్నాడు. ఆఖరికి భారతదేశం అంతా తూతూ ఉంచేటట్టు చేసుకున్నారు. మహారాష్ట్రలో కూడా అదే అని అంటారు. మళ్ళీ మహారాష్ట్రలోనేమో ఓటర్లు ఇంక్లూడ్ చేసింది భారతీయ జనతా పార్టీ అంటారు. అది బీహార్లో చేస్తేనేమో వీళ్ళకి అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూను కూడా వీళ్ళు తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళది ఎట్లున్నదని అంటే నెహ్రూ టు ఇందిరాగాంధీ గారు కూడా తన ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అనేది ఎప్పుడైతే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్స్కి లీగల్ ప్రొవిజన్ లేదు అని చెప్పి కోర్టులు తన ప్రైమ్ మినిస్టర్షిప్ని ఆర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి కాన్స్టిట్యూషన్ని చేతులకు తీసుకున్నది ఆమె, ఎమర్జెన్సీని పెట్టి. మళ్ళా ఎవడు ఎలక్షన్లు రిగ్గు చేసిరా? నెహ్రూనే తీసుకున్నామని అనుకో, రాహుల్ గాంధీ గారు నెహ్రూని జాతీయ అధ్యక్షుడి రేస్లా మీ ముత్తాతకు ఒక ఓటు కూడా రాలే. సర్దార్ వల్లభాయ్ పటేల్తో కంపేర్ చేస్తే మీ తాతకు ఒక ఓటు కూడా రాలే. ఆనాడు కూడా మహాత్మా గాంధీ గారి కాళ్ళు మొక్కి ఆనాడు కూడా ఎలక్షన్ ఫస్ట్ ఎప్పుడైనా రిగ్ అయినాయి స్వతంత్ర భారతదేశంలో ఎలక్షన్లు అని అంటే ఒకప్పుడే రిగ్ అయినాయి. దానికి సాక్షాత్తు మహాత్మా గాంధీ సాక్ష్యం. ఇంకా మీ చరిత్ర ఎంత ఇప్పమంటావు, ఎంత మాట్లాడమనంటావు, ఏం చేయమంటావు? ఫ్రెండ్స్ వీళ్ళ పంచాయతీ అంతా ఒకటే, దేశంలో అస్థిరత తీసుకురావాలి. వికాస్ మాట్లాడుతున్న జాగల వీళ్ళు వినాష్ అని చెప్పి చేస్తారు. జోడో యాత్ర పేర్ల మీద భారత్ని తోడో చేస్తూ ఉంటారు. ఈ ఓటోంకి సియాసత్లా నిజంగా చెప్పాలని అంటే కాంగ్రెస్కి శైతానీయత అనేది మన అందరికీ పరిచయం అవుతూ వచ్చింది. ఎలక్షన్లు రిగ్ అయినాయా లేదా నాకు తెలియదు, రాఫేల్ నిజంగా పడిపోయిందా నాకు తెలియదు, ఎకానమీ చచ్చిపోయిందా లేదా నాకు తెలియదు, కానీ నేను బట్టగాల్చి మాత్రం మీదేస్తా అననే ఒకటే ఒక తత్వం. ఈ రిగ్గింగ్ రాగ్ కరెక్ట్గా చెప్పాలనంటే ఫ్రెండ్స్, ఈ రిగ్గింగ్ అనే రాగం ఉంది కదా రాహుల్ గాంధీది, ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది బర్కరారు ఉంటుంది. ఎందుకు చెప్పాలా? కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేకపోయా. ఎన్ని రోజులు పెంచి పోషిస్తారు, ఇంకా ఎన్ని రోజులు ప్రతిపక్ష హోదా కూడా రాను పోతుంది. ఈసారి ఏదో అదృష్టం మంచుకుంటే 99 వచ్చింది, అది సింగిల్ డిజిట్కి పడిపోయింది అనుకో, ఇక మీ చరిత్ర ఏ రాకుంటుందో, ఆల్రెడీ హీన చరిత్ర అయింది. ఇంకా దాని తర్వాత ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించరు ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒకసారి మీరు జర సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టుండ్రి. 5 lakhs సంకల్పం ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ, ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేస్తారని, అండ్ మోర్ ఓవర్ కమెంట్ చేయరు ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ చేసింది కరెక్టా రాంగా? అగర్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఎందుకు కరెక్ట్ అని చెప్పి జర ఆధారాలు పెట్టుండ్రి. రాంగ్ అనిపిస్తే మాత్రం రాహుల్ గాంధీ ఇక నిజంగా చెప్పాలంటే ఈయన రాజకీయాలలో మన్నుబడ అని అనేటట్టు ఉండాలని అంటే భారత్ మాతాకి జై అని చెప్పి మన భారత్ మాతను తెలుసుకుందాం. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.